హాయ్ సోయా ప్రోడక్ట్ మిల్ మేకరు చూసారు కదండి. అండ్ ఈ మిల్ మేకర్లో మనకి ఎక్కువ స్టాక్ మనం ఎప్పుడు వండితే అప్పుడే తెచ్చుకోవాలండి. మనం ఎక్కువ మార్కెట్ నుండి తెచ్చి స్టాక్ పెట్టుకోకూడదు. ఈ విషయం నాకు మా నైబర్స్ చెప్పారండి. వాళ్ళు చాలా ప్రేమ కలిగిన నైబర్స్ అండి. మా నైబర్స్ అందరూ మంచి వాళ్ళండి. అందరూ చాలా ప్రేమతో ఉంటారు. అయితే వాళ్ళు చెప్పారు, అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మనం ఎవరిని నమ్మం కదండి, గబుక్కుమని అంత వేరం అయితే. అంటే నేను నమ్ముతాను అనుకోండి, కానీ సమ్ టైమ్స్ అప్పుడు ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి నేను ఇదివరకే ఒక 20 డేస్ అవుతుందండి నేను ఇవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. అయితే వీటిలో సుంకు పురుగులు ఉన్నాయండి. నేను ఇప్పుడు వీటిని యూజ్ చేయట్లేదు. అండ్ మనం ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమన్నా సరే మనం తెచ్చినవి లిమిటెడ్గా ఒక మంత్కి లేదా 2 మంత్ ఇలా తెచ్చుకుంటే బాగుంటుందండి. కానీ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం ఇలాగా మనం అవసరం మేరకు తెచ్చుకుంటే మంచిదని నేను అనుకుంటున్నానండి. చూసారు కదండి, ఇందులో సుంకు పురుగులు ఉన్నాయి. తెల్ల పురుగు, చిన్న తెల్ల పురుగు సుంకు పురుగుగా మారుతుందండి. ఈ విషయం ఇంట్లో ఎక్కువ పురుగులు పట్టించిన నాకు తెలిసింది, కానీ అంటే అందరూ అలాగ ఉంటారు కాబట్టి శుభ్రంగా ఉంటారు. తెల్ల పురుగే సుంకు పురుగుగా మారుతుందండి. చూసారు కదండి, చింతపండులో కూడా మనకి ఎప్పుడైనా తెల్ల పురుగు వచ్చేటప్పుడు ఆ తెల్ల పురుగు బాగా ఇదయ్యాక సుంకు పురుగు అవుతుందండి. మరి రైస్లో కూడా మరి నాకైతే రైస్లో తెల్ల పురుగులు సుంకు పురుగులో మారుతాయి ఏమో, కానీ నేను నమ్మలేకపోతున్నానండి. చూసారు కదండి, మనం ఫుడ్ ప్రోడక్ట్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. రైస్ విషయం ఎందుకంటే నమ్మలేకపోతున్నాను. రైస్లో పెద్ద పురుగులు ఉంటాయి కదండి తల్లి, అందుకోసం నమ్మలేకపోతున్నాను. చూసారు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.